భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడను వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెదుగుచున్నాను. నేను నీ వాడనే, నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు సమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అతి పరిమితమైనది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం అందరికీ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. నేను చేస్తానన్నవారు మహాపరిశుద్ధుడు మహాగరుడు దేవానికి వందనాలయ్యా, మీకే స్తోత్రములు తండ్రి. ఆయా ఈ నెలలో నాన్న ప్రభా ఆఖరి పునరుద్ధాన దినమును మాకు ఇచ్చిన గొప్ప దేవుడు నాన్న ప్రభా. ఎన్నో ఆపదలు ఎన్నో మన ప్రభా ఎన్నో వచ్చినప్పటికీ మమ్మల్ని ప్రభా సజీవుల లెక్కలో ఉంచి నాన్న నీ పునరుద్ధాన దినమును ప్రభు మాకు ఇచ్చిన గొప్ప దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాన్న ప్రభు నీ వాక్యము చదివిన ఆయా బిడ్డలను దీవించండి, సహోదరులను దీవించండి ప్రభా. ఆయా ఇదిగో నాన్న ప్రభు నీ వాక్యం తండ్రి ఆత్మీయ తల్లిదండ్రులు వివరిస్తుండగా ప్రభు మీ స్వరముతో మా అందరితోనూ మాట్లాడండి ప్రభు. అయా మీరు మాట్లాడుతుండగా ప్రభు మా హృదయాలు తెరవండి, అయ్యా మా మనసులు తెరవండి ప్రభు. అయా నీకు ఇష్టమైన బ్రతుకులను జీవితాలను మాకు ఇమ్మని ప్రభు. ఇదిగో నాన్న ప్రభు ఈ ఆరాధన అంతట్లో మీరుండి నడిపించమని ప్రభు. ఇదిగో నాన్న చిన్ని ప్రార్థన పరిశుద్ధ నామములో అడుగు పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. అందరూ కూడా లైన్గా చదువుకుని కూర్చున్నా. దేవునికి స్తోత్ర. రెండు చేతులు మన ప్రభు వైపు ఎత్తుదామా. అందరం కూడా ఏ ఒక్కరు మిగిలిపోకూడదు. అందరూ కూడా రెండు చేతులు పైకి ఎత్తండి. బలంగా దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి ప్రభు మన మధ్యలో ఉంచారు. ప్రియా సహోదరుడా సహోదరి, ప్రభు మనందరి మీద చూపిన కృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములో జయశీలుడు మన ప్రభువుకే నామమునకే చెల్లునుగాక. ఈ పునరుద్ధాన దిన ఆరాధనలో పాలు పొందుతున్న మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క నామములో మీకు అందరికీ కూడా శుభాది వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. బలంగా చెప్దాం ప్రైజ్. చదవబడిన వాక్య భాగంలో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. తొంభై 91వ చరణాన్ని అందరూ కలిసి చదువుదామా. 91వ చరణము. సమస్తమును నీకు సేవ చేయుచున్నవి, కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. సమస్తము అనే మాట ఆలోచన చేస్తే సకల సృష్టి గురించి రాయబడుతున్నది. ఏం చేస్తున్నాయంటే అండి, దేవునికి సేవ చేస్తున్నాయి.
భూమి మీద సేవను గూర్చి చాలా విధాలుగా రాయబడి ఉంటూ ఉంటాయి. ఉచిత సేవ అని మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో కూడా కొన్ని సేవను గూర్చిన విషయాలు కూడా రాయబడి ఉన్నాయి. నిర్గమకాండంలో ఒక మాట ఉంటుంది, ఇశ్రాయేలు ప్రజలు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలుసు. ఫరో చక్రవర్తి ఇశ్రాయేలు ప్రజలతో ఏ సేవ చేయించుకునేవాడంటే కఠినమైన సేవ. చెప్పండి మాట అంటే ఏంటి? కఠినమైన సేవ అంటే బానిసలుగా చూడడం. ఇలా జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే సేవ అనే మాటలో ఎన్నో విషయాలు కనబడుతూ ఉన్నాయి. ప్రియ సహోదరుడా సహోదరి, ఇవన్నీ కూడా అనగా సకల సృష్టిలో ఉన్నవన్నీ కూడా సమస్తమును కూడా దేవుని యొక్క మాటకు లోబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క మాట వింటూ దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుడే వాటిని జరిగిస్తూ ఉన్నాడు. ఒక మాట మనముగా ప్రశ్న వేసుకోవాలి. మనకందరు కూడా పరిచయమే. యెహోషువ గ్రంథంలో ఒక ప్రార్థన మనకు కనిపిస్తూ ఉంటుంది. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో, 10వ అధ్యాయము 12వ వచనంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవాకు ప్రార్థన చేసేను అనే మాట కనిపిస్తుండదు. చదవండి, ఆ మాట చదవాలి. నేను చెప్పిన మాట. ఎవరంట ఆ భక్తుడు? యెహోషువ. దేవునికి స్తోత్రం. ఏమని ప్రార్థన చేస్తాడు అని ఆలోచన చేస్తే, సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, తర్వాత అయానులో లోయలో నిలువము. దేవునికి స్తోత్రం. ఏంటి అక్కడ పరిస్థితి? మనకందరికీ తెలుసు. చరిత్రలోకి వెళ్ళినట్లయితే కనుక ఎక్కువగా యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధ సమయాలు మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే కనుక హస్తమించే సమయంలో యుద్ధం చేయకూడదు. ఎప్పుడు చేయాలి యుద్ధం? ఇప్పుడు చేయాలి ఉదయమే, అంటే సూర్యుడు ఉన్నంతసేపే యుద్ధం జరగాలి. సూర్యుడు అనగా వెలుగు వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయకూడదు? యుద్ధం జరగదు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి? ప్రస్తుత సమాజం ఎలా ఉంది? సూర్యుడు ఉన్నంత వరకు పర్వాలేదు. ఎప్పుడైతే సూర్యుడు వెళ్ళిపోతాడో చంద్రుడు రాగానే అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ యెహోషువ గారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ మనం విన్నాం. సూర్యుడి కొరకు ప్రార్థన చేశారంట, చంద్రుడి కొరకు కూడా ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు మన ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు ఆయన. మన ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. యెహోషువ గారితో దేవుడు 1వ అధ్యాయంలో మాట్లాడుతూ ఎంతో ధైర్యపరుస్తారు. ఎంతో దిగులుతో ఉన్నప్పుడు, ఎంతో భయపడుతున్నప్పుడు, ఆయన భయపడుతున్న పరిస్థితులలో తన ప్రత్యక్షతను యెహోషువ గారు కళ్ళారా చూశారు. దేవునికి స్తోత్రం. అందుకే మొదటి అధ్యాయం రాయబడతాయి, నిబ్బరము కలిగి చెప్పాలి, ధైర్యంగా ఉండు. నేను మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు కూడా నేను అలాగే తోడుగా ఉంటానని చెప్పారన్నమాట. అలా ధైర్యపరుస్తూ యెహోషువను ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా దేవుడు ముందు పెడుతున్నప్పుడు యెహోషువ ఎవరికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు? దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు అనానుకూలంగా ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 9వ అధ్యాయం 10వ అధ్యాయం చదివినట్లయితే కనుక అక్కడ ఉన్న పరిస్థితి ఏంటో మీకు జ్ఞాపకం చేయబడతాయి.
శత్రువులైన వారు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో దేవుడే మాకు సహాయమని యెహోషువ ఎవరి తట్టు తిరిగాడండి? దేవుని తట్టు తిరిగాడు, యెహోవా తట్టు తిరిగాడు. రోజున ప్రియా సహోదరుడా సహోదరి, దేవుని యొక్క మాటలు వింటున్నావు. మరి దేవుని ఎదుట మన పరిచర్య, మన సేవ ఎలా ఉన్నదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇవి ఆలోచన చేయని విధంగా మనం ఉంటూ ఉన్నాం. దేవుడు ఎలాగైతే నిర్ణయించాడో ఆ నిర్ణయము చొప్పున అవి స్థిరంగా ఉన్నాయి. మనం కూడా దేవుని యొక్క మాట చేత ఎలా ఉండాలో తెలుసండి? స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడుతుంది, బండ మీద కట్టబడిన ఇల్లు అంటే ఎలా ఉందంట? స్థిరంగా ఉంది. మరి ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైంది? క్రీస్తు అనే బండ మీద మనం పునాది వేయబడినట్లయితే గనక దేవుడు మనలందరినీ కూడా స్థిరపరచునుగాక. ప్రియ సహోదరుల సహోదరి, మన జీవితాలను మనము ఎప్పుడు కూడా ప్రశ్నించుకుంటూ ఉండాలి. దేవుని యొక్క మాట విని దాని ప్రకారం మనం చేయగలుగుతున్నామా? చేయగలుగుతున్నట్లయితే గనక దేవుడు ప్రతి పరిస్థితిని ఆయన మార్చువాడే ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఉదాహరణకు ఇలా ఆలోచన చేద్దాం. ఇలా చూడాలి, ఇలా చూడండి. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ఎవరెవరో? సూర్యుడు. సరే, వీరిద్దరూ సూర్యుడు వచ్చే టైం ఎప్పుడు? ఉదయమే కదా చెప్పాలి. చంద్రుడు వచ్చే టైం ఎప్పుడు? సరే, ఆపోజిట్ జరిగింది అనుకోండి, మన పరిస్థితులన్నీ ఏమైపోతాయి తెలుసా? తారుమారు అయిపోతాయి. అవునా? ఇప్పుడు పడుకునేటప్పుడు ఏ పనైనా చేస్తామా? చెప్పాలి. లేచే తర్వాత అన్ని పనులకైతే చేస్తాం. ఇది రివర్స్ అయ్యింది అనుకుని ఎలా ఉంటుంది? చెప్పాలి. అంటే దేవుని యొక్క మాటను బట్టి దేవుడు వాటిని స్థిరపరిచాడు కాబట్టి అవి ఎలా ఉన్నాయో తెలుసండి? స్థిరముగానే ఉన్నాయి. మరి మనం స్థిరంగా ఉన్నామా? ఆయన పోలికలో ఉన్నాం. మన హృదయాన్ని స్థిరపరచుకోగలుగుతున్నామా? ఒకసారి మనకు మనమే ప్రశ్న వేసుకోవాల్సిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము. వచనంలో రాయబడిన మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృప పొందునుగాక. నేను దేవునికి స్తోత్రం. ఏం పొందుకున్నదా అని అంటుంది ఆమె? కృప. ఎవరంట ఆమె? నీ సేవకురాలు. అంటే నీ సేవ చేస్తున్నాను నేను, నీ సన్నిధిలో ఉన్నాను నేను అని మాట్లాడుతుంది. ఈ వ్యక్తి ఈ స్త్రీ పేరేంటి? హన్నా. చెప్పండి అందరూ కూడా. ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఎవరు? అన్నా కాదు, హన్నా. నోరు తింటే కష్టంగానే ఉంటుంది. అన్న అన్న అన్నది బాగుంటుంది, అన్నదమ్ముళ్ళు అంటారు కదా, అలా కాదు, హన్నా. దేవునికి స్తోత్రం. ఈ హన్నా కొన్న పరిస్థితి మనకందరికీ తెలుసు. హన్నా జీవితంలో ఎవరు లేరంటేనండి, భర్త ఉన్నాడు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు, కానీ ఏమి లోటు ఆమెకు? చెప్పాలి. ఈ లోటు వల్లే ఎవరి దగ్గరికి వచ్చిందో తెలుసండి? దేవుని యొక్క మందిరానికి వచ్చింది. దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నది. ఏమని ప్రార్థన చేస్తున్నది? నీ సేవకురాలనైనా నేను
నీ దృష్టికి